బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 తెలుగు. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది. అగ్ని పరీక్ష సీజన్ 2కి కామనర్స్ని తీసుకునే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ఫస్ట్ ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే ఆ జడ్జెస్ గురించి. ఆ జడ్జెస్ కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేశారనిపించింది. కొంచెం కాదు, ఇంకా చాలానే చేశారనిపించింది. ఫస్ట్ నేను మీతో ఈ పాయింట్ మాట్లాడాలనుకుంటున్నా. స్టార్టింగే జడ్జెస్ గురించి ఇంత నెగిటివిటీ రావడం ఇదైతే ఫస్ట్ టైం. సో ఆ ముగ్గురు జడ్జెస్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పాలి. అండ్ జడ్జెసే కాకుండా శ్రీముఖి కూడా, ఇన్ని రోజులు శ్రీముఖి మీద ఒక మంచి ఒపీనియన్ అనేది ఉండే నా దగ్గర. బట్ నాకు ఈరోజు కొంచెం శ్రీముఖి చేసిన ఓవర్ యాక్షన్కి కొంచెం ఎలానో అనిపించింది. ఈవిడ కూడా ఇలా ఉంటుందా అని అయితే అనిపించింది. సో జడ్జెస్ అండ్ శ్రీముఖి వీళ్ళు చేసిన ఫస్ట్ ఆ తప్పేంటో నేను మీకు చెప్పేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఉప్పల్ బాలు. ఇప్పుడు కొంచెం మంది వచ్చారు ఆడిషన్కి. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు అంటే జడ్జెస్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని పొగిడిన వాళ్ళని సెలెక్ట్ చేసినట్టుంది. అంటే ఓ మీరంటే ఇష్టం సార్, మీరంటే అది సార్, మీరంటే ఇది సార్ అని పొగిడి, ఏదో నేను అక్కడి నుంచి వచ్చాను సార్, ఇక్కడి నుంచి వచ్చాను సార్ అని వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకొని, వీళ్ళ గురించి గొప్పలు చెప్పి, ఏదో లవ్ స్టోరీ లాగా చెప్పుకొని, ఇలా చెప్పుకున్న వాళ్ళని సెలెక్ట్ చేశారనిపించింది. కానీ ఎక్కడ నాకు జెన్యూన్ అనేది అయితే కనిపించలేదు. సో ఏంటంటే ఉప్పల్ బాలు ఉన్నారు, వచ్చారు, చాలా జెన్యూన్ అనిపించింది అబ్బా ఉప్పల్ బాలు. తను మాట్లాడే విధానం కానీ, తను చెప్పే విధానం కానీ, తన లైఫ్లో జరిగిన విషయాలు కానీ, తను లైఫ్లో ఎలా జరిగాయో, ఎన్ని ఫేస్ చేశాడో, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యాడో ప్రతి ఒక్కటైతే ఉప్పల్ బాలు చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఉప్పల్ బాలుని ఏదో గడ్డి పొరగలాగా తీసి పడేశారు అనమాట పక్కకి. అలానే కాకుండా నవదీప్ కొట్టిన డైలాగ్, నవదీప్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయిందనమాట. ఏంటంటే మీరు బిగ్ బాస్ అంటే మీరు కాదు, ఉప్పల్ బాలు బిగ్ బాస్కి వెళ్ళి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అని నవదీప్ గారు అడిగారు. నవదీప్ గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు మరి సభ్య సమాజానికి? అసలు ఉప్పల్ బాలు ఏం తప్పు చేశాడు? తనకి అర్హత ఎందుకు లేదు బిగ్ బాస్లోకి వచ్చే అర్హత? ఏం తప్పు చేశాడని తను వెళ్ళిపోవాలి అక్కడి నుండి? అలాంటి క్వశ్చన్స్కి జడ్జెస్ దగ్గర ఒక్కళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేకుండే. లిటరల్లీ అది ఎలా ఉందంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చూడట్లేదు అస్సలు. వాళ్ళకి ఎవరు నచ్చారో, వాళ్ళకి ఎవరు పొగుడుతున్నారో వాళ్ళే కావాలని ఉంది. కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి పర్సన్స్ని ఇష్టపడతారు, ఎలాంటి వాళ్ళని ఆడియన్స్ నమ్ముతారు అనే కోణంలో మాత్రం జడ్జెస్ అస్సలే సెలెక్ట్ చేయడం లేదు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలబ్బా? అసలు ఉప్పల్ బాలుని అనేంత రైట్స్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అసలు ఉప్పల్ బాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడు? మిమ్మల్ని బిగ్ బాస్లోకి మేము పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని అంటే అతను ఏం చేశాడు? ఏమైనా దొంగతనాలు చేశాడా? చైన్ స్నాచింగ్ చేశాడా? ఎవరైనా కుట్టాడా, తిట్టాడా, ఇంకా ఏదన్నా చేశాడా? మరి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది జడ్జెస్కి? లిటరల్లీ ఇది వాళ్ళ షో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఇది జనాలు చూసే షో. ఒకవేళ మీకు నచ్చినట్లు మీరు చేయాలంటే జనాలకు నచ్చినట్లు కూడా జనాలు చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఉప్పల్ బాలు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది చాలామందికి. అలాంటి పర్సన్ని మీరు ఇలా చేస్తే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు. మ్యాక్స్ చూసే మేము యాక్సెప్ట్ చెయ్యము. మీకు నచ్చినట్లు మీరు చేస్తామంటే. ఉప్పల బాలలో ఏం తక్కువ అని మీరు జస్ట్ మాట్లాడారు, ఏమన్నా టాస్క్ ఇచ్చారా, ఏదైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా అలా రిజెక్ట్ చేస్తే ఏంటి దాని అర్థం? సో ఇంకా దీని గురించి ఇంకా ఎలాబరేట్గా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ 1లో అయితే 15 మెంబర్స్ కదా అసలు టోటల్ సెలెక్ట్ చేసేది. బట్ ఇప్పుడు 10 మెంబర్స్ వరకు వచ్చారు. కానీ వీళ్ళలో చాలా వరకు ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ అనిపించారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లు కూడా ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లనే సెలెక్ట్ చేశారు అనిపించింది. సో ఉప్పల్ బాలు అంతగనంగా ఏం తప్పు చేశాడు? సో తను చేసిన తప్పేంటి? అసలు అంతగనంగా ఏం పాపం చేశాడు? తను ఆల్రెడీ
క్లియర్ కట్గా చెప్పాడు తన ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, తన గురించి, తన అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఫినాన్షియల్ స్టేటస్ గురించి, అసలు తన వీడియోస్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేయాల్సి వచ్చింది, తన లైఫ్లో ఫేస్ చేసిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి అయితే చెప్పాడు. తను అసలు ఆ వీడియోస్ ఎందుకు అలా అంటే అలా చేయాల్సి వచ్చింది అని కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అండ్ బిందు మాధవి గారు అడిగారు, మీరు ట్రాన్సా అని అడిగారు తనని, ఉప్పల వాళ్ళని. కాదు, బట్ నేను అలా సోషల్ మీడియాలో మంచి అంటే ఐ మీన్ కొంచెం వ్యూవర్స్ని తెచ్చుకోవడం కోసం, కొంచెం చూడడం కోసం, మనీ సంపాదించడానికి అలా నటించాను, జనాలకి ఎక్కింది, సో అదే కంటిన్యూ చేశాను నేను అని చెప్పాను. చెప్తే మరి ఇప్పుడు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు అని అడిగారు ఒకళ్ళు. అయితే అడిగితే ఏం చెప్పారంటే ఉప్పల్ బాలు ఆ టైపే కాదు, ఇలా కూడా ఉన్నాడు. ఉప్పల్ బాలు అంటే సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తే కాదు, ఇంకా తనలో ఉన్న చాలా క్వాలిటీస్ చూపించుకోవడానికి వచ్చారు అని చెప్తే నవదీప్ గారు అంటున్నారు, అంటే మీ మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోగొట్టుకోవడానికి జస్ట్ బిగ్ బాస్ అనేది మీరు ట్రై చేస్తున్నారు అంతేనా, ఇంకోటి ఏం లేదా, మీరు ఆ వీడియోలు చేసుకోవడానికి కరెక్ట్, నువ్వు ఆ వీడియోలు చేసుకోవడానికి అలా ఉండడానికే కరెక్ట్, నువ్వు దీనికి ఫిట్ కావు అని నవదీప్ అంత డైరెక్ట్గా మొహం మీద చెప్పేశాడు. దానికి ఉప్పల్ బాలు అసలు తగ్గలేదు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ అయినా ట్రై చేస్తా, సీజన్ 11 అయినా ట్రై చేస్తా, 12 అయినా ట్రై చేస్తా, 13 అయినా ట్రై చేస్తా, నేను ఖచ్చితంగా బిగ్ బాస్లోకి అయితే డెఫినెట్గా వస్తా అని అయితే చెప్పారు. బట్ శ్రీముఖి అయితే ఈ విషయంలో నచ్చింది, నాకు ఇంకో విషయంలో నచ్చలేదు, కానీ ఈ విషయంలో నచ్చింది. ఉప్పల్ బాలు నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అయితే చెప్పింది, ఇది చెప్పుకోదగ్గ విషయం. బట్ ఉప్పల్ బాలుని ఇంత నీచంగా దిగజార్చి చూడడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఉప్పల్ బాలుకి ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అంటూ ఉంది, చాలామంది ఫ్యాన్స్ని గెయిన్ చేసుకున్నాడు ఆయన. అసలు నిజంగానే ఫ్యాన్స్ అని అడుగుతున్నారు ఇంకా అక్కడ కూర్చున్న జడ్జెస్. అసలు అంత ఫ్యానిజం లేకపోతే ఆయన ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు కాదు. జస్ట్ ఉప్పల్ బాలుని ఎలా వాడుకున్నట్లుందంటే టీఆర్పీల కోసం కొంచెం మరింత మంది చూడడానికి వాడుకున్నారే తప్ప ప్రోమోలో ఇంకొక ఆలోచన వాళ్ళకి లేనట్టు నాకు అనిపించింది. అసలు ఆయన చేసిన తప్పేంటి, ఆయన ఇన్కేస్ తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేదని ఇంకేదైనా తప్పుడు పనులు చేసి ఏవో దొంగతనాలు చేసి ఏవేవో చేస్తే తప్పు, ఏవో జైలుకి వెళ్ళొచ్చి ఎటెటో తిరిగి వస్తే అవి తప్పు. బట్ ఇవి ఎలా తప్పు అవుతాయి, ఆయన చేసే వీడియోస్ అవి ఇవి తప్పు అవుతాయి. నీకు ఈ వీడియోలు కరెక్టే, ఆ రీల్స్ చేసుకుంటూనే బ్రతుకు, ఆ వీడియోలు చేసుకుంటూనే బ్రతుకు అంటే ఏంటి దానికి అర్థం? ఆ వీడియోలే చేసుకుంటూ ఆ రీల్స్ చేసుకుంటూ ఆయన ఎందుకు బ్రతకాలి? ఆయన జడ్జ్ చేయడానికి అసలు మీరు ఎవరు అంత వల్గర్గా జడ్జ్ చేయడానికి? ఆయనలో మీకు ఏం తప్పు అనిపించింది అంత ఘనంగా? ఒక మనిషిని అంత చిన్న చూపు చూసే అంత విధంగా మీరు ఎలా మారిపోయారు? ఉప్పల్ బాలు అసలు ఏం తప్పు చేశాడని అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడానికి, మీరు అంత ఇబ్బంది పెట్టడానికి తనని రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు నాకు షో మొత్తం చూసిన తర్వాత, అంటే ఐ మీన్ ఆ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓన్లీ జడ్జెస్కి ఎవరైతే నచ్చారో వాళ్ళతో కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఉప్పల్ బాలుని మరీ అంత ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి. బట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఇస్తూ, కొంచెం కాదు చాలానే ప్రియారిటీ ఎక్కువ ఇస్తూ, వాళ్ళనే నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఇలాంటి వాళ్ళని కిందేసి తొక్కుతున్నారు అనేది నా అభిప్రాయం. వీళ్ళల్లో కూడా టాలెంట్ చాలా ఉంది. ఇలాంటి పర్సన్స్ని అంత డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. తను ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పిన తర్వాత, ఫినాన్షియల్ ఇష్యూస్ చెప్పిన తర్వాత వీళ్ళకి అలాంటివి ఏం ఎక్కట్లేదు. వీళ్ళు ఏ పొజిషన్ నుంచి వచ్చారు, ఎంత పూర్ పొజిషన్ నుంచి వచ్చారు అంటే అసలు లేని దగ్గర నుంచి కూడా వీళ్ళు కష్టపడుతూ ఇంత దూరం వచ్చారు. వీళ్ళకి అవసరమైన ప్లాట్ఫామ్ ఇది, నించోబెట్టాల్సిన ప్లాట్ఫాము వీళ్ళని అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ఇంత దూరం వాళ్ళు ఎలా వచ్చారు, ఎన్ని ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటే ఇక్కడ మన ముందు నించున్నారు అనేది వాళ్ళకి అనవసరంలాగా అక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి ఎలా కావాలో చెప్పాను కదా, వాళ్ళని పొగడడం, కొంచెం పాష్గా ఉండడం, పాష్గా మాట్లాడడం, లవ్ స్టోరీలు చెప్పడం, బ్రేకప్ స్టోరీలు చెప్పడం, మూవ్ ఆన్ అయిపోవడం, వీళ్ళతో మాట్లాడతా అని కబుర్లు చెప్పడం, అలాంటి వాళ్ళని తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఒక పర్ఫెక్ట్ పర్సన్ని తీసుకున్నట్లు నాకైతే ఎక్కడా అనిపించట్లేదు అసలు. ఈ ఎపిసోడ్తోనే నాకు ఈ జడ్జెస్ మీద విరక్తి అనేది కలిగింది. చాలా పార్షియల్గా వ్యవహరిస్తున్నట్లయితే అనిపించింది.
చాలా అంటే చాలా పార్షియల్గా వ్యవహరిస్తున్నట్లు అనిపించింది. ముఖ్యంగా నాకు ఈ ఉప్పల్ బాలు విషయంలో అనిపించాడు. మామూలుగా అనిపించలేదు అసలు. జడ్జెస్ ఏంటి మరీ ఇంత ఘోరంగా ఉన్నారు, వీళ్ళ మీద ఇంత నెగిటివిటీ నాకు అనిపించడం ఫస్ట్ టైం అనమాట. అసలు ఎంత అంటే రావడంతో మనుషుల్ని చీప్గా చూడడం స్టార్ట్ చేశారు వీళ్ళు. మరీ అంత చీప్గా వాళ్ళు ఏం కనిపిస్తున్నారండి, అంత చీప్గా ఏమున్నారు వాళ్ళు? అంత లో స్టేజ్లో నుంచి అంత హై స్టేజ్కి వచ్చారంటే మీకంటే గ్రేట్ వాళ్ళు. అయినా వాళ్ళని చీప్గా చూస్తూ తను ఈ షోకి పనికిరాడు, నువ్వు రీల్సే చేసుకో, నీకు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, నిన్ను బిగ్ బాస్లోకి పంపించడం వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, నువ్వు ఆ రీల్సే చేసుకో, నువ్వు ఆ రీల్స్కే పనికొస్తావు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఉప్పల్ బాలు విషయంలో ఎంతవరకు కరెక్ట్ జడ్జెస్ తీసుకున్న నిర్ణయం? నాకైతే చాలా చాలా వేస్ట్ అనిపించింది. వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే చాలా వేస్ట్ అనిపించింది. ఆయనకు ఒక టాస్క్ కూడా ఇవ్వలే. కనీసం మీరు ఒక టాస్క్ ఇవ్వండి. ఆయన పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. బట్ ఒక పర్ఫార్మెన్స్ చేయించింది లేదు, ఒక టాస్క్ ఇచ్చింది లేదు, ఏది ఇవ్వకుండా తను బిగ్ బాస్కి అన్ఫిట్ అని మీరెలా నిరూపించగలుగుతారు? వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు నిరూపించుకోగలిగేది, నేను బిగ్ బాస్కి ఫిట్, నేను బిగ్ బాస్లోకి రాగలుగుతాను అని. బట్ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మీకు నచ్చిన వాళ్ళని తీసుకొని నచ్చని వాళ్ళని ఎల్లగొట్టడానికి ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాంటివి చేస్తే జనాలు కూడా చూస్తున్నారు కదా. సో నాకు తెలిసి ఉప్పల్ బాలుని ఇంటెన్షనల్గా వీళ్ళు కావాలని టార్గెట్ చేసి మరీ బయటకు పంపించినట్లయితే నాకు అనిపించింది. అసలు అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. తనేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉప్పల్ బాలుకి జెన్యున్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆయన చేసిన ఇంటర్వ్యూస్ కానీ ఆయన చెప్పిన ప్రతి మాట కానీ మీరు చూసి ఉంటే ఇలా ఉండరు, మ్యాక్స్ చూసే ఉంటారు. బట్ ఆయన లోపలికి రానియకుండా చేయాలనేది మీది. మీకు అలాంటి పర్సన్స్ నచ్చరు. క్రింజ్ డైలాగులు, క్రింజ్ స్టోరీస్ చెప్పే పర్సన్స్ మీకు నచ్చుతారు. సో అలాంటి క్రింజ్ కాళ్ళని తీసుకుంటారు కానీ మామూలుగా వాళ్ళని తీసుకోరు. కండలు కావాలి, మీకు బ్యూటీ కావాలి, నేను చెయ్యను అని యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ కావాలి. అలాంటి పర్సన్స్ కాకుండా హంబుల్గా ఉండే పర్సన్స్ మీకు నచ్చరు. నాకు తెలుసు అది. ఈ అంటే నాకు తెలియడం, నాకు తెలుసు అంటే మీరు ఈ ఎపిసోడ్లో ప్రవర్తించిన తీరే, మీ బిహేవియరే చూపిస్తుంది ఇక్కడ. సో నేనైతే చాలా అంటే డిసప్పాయింట్ అయ్యానబ్బా ఈ జడ్జెస్ విషయంలో. నెక్స్ట్ శ్రీముఖిది ఒకటి డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పాను కదా. సో శ్రీముఖి విషయం కూడా నేను తీసుకొస్తాను ఇక్కడ. ఓకే, శ్రీముఖి విషయం తీసుకొచ్చే ముందు ఉప్పల వాళ్ళ గురించి ఇంకొక మాట ఏంటంటే, చెప్పినా సరే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే నాకు బాధ ఏం లేదు, నేను నెక్స్ట్ అయినా ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, నేను బిగ్ బాస్లోకి వెళ్తాను, ఏ సీజన్లో అయినా సరే ఖచ్చితంగా అయితే నేను బిగ్ బాస్లోకి వెళ్తాను, మంచిగా గెలిచి వస్తాను అని తను ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడు. ఉప్పల్ వాళ్ళు నిజంగా ఫ్యాన్ అయిపోయినాను ఈ మాటలకి. అంత బాగా మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ వస్తాను, కొంచెం బాడీ షేప్ చేయించుకుంటాను, ఫిట్గా ఉంటానంటే ఓకే అలాంటిది ఒకటి చెయ్యి నువ్వు, అంటే యూజ్ అయ్యేది అని నవదీప్ అంటాడు. నీకెందుకయ్యా, ఆయన గురించి తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నీకెందుకు? నవదీప్ మీద ఫస్ట్ నాకు ఒక చాలా ఆయన బిహేవియర్కి, నవదీప్ బిహేవియర్కి చాలా డిసప్పాయింట్ అయినా నేను. చాలా వర్స్ట్ అనిపించింది ఆయన బిహేవియర్ ఉప్పల్ బాలు విషయంలో. బట్ ఖచ్చితంగా నాదైతే ఉప్పల్ బాలు రెస్పెక్ట్ బెటర్ అనమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఉప్పల్ బాలుకి. నెక్స్ట్ ఝాన్సీ, సింగర్ ఝాన్సీ. ఆవిడ వచ్చింది, రైతుల గురించి మాట్లాడింది. ఓకే, ఒక పాజిటివ్, ఆవిడ రైతు బిడ్డ అని ఒక పాజిటివ్ నేచర్ ఉంది, కానీ ఆమెకి ఏమీ టాస్కులు పెట్టలేదులే. కానీ నువ్వు ఫిట్ అని ఎలా అనుకుంటున్నావు అని కొన్ని చెప్పారు. నెక్స్ట్ శ్రీముఖితో ఎలా గొడవ పడతావు నువ్వు అని చెప్పారు. శ్రీముఖితో అంటే తను నిన్ను నామినేట్ చేస్తుంది, ఎలా మాట్లాడతావు అంటే మాట్లాడారు. ఎలా ఫైట్ చేస్తాను అంటే మాట్లాడారు. నవదీప్ గారు నీలాంటి కథలు బయటకు వెళ్ళాలి అని తనకి కొంచెం ఇంట్రెస్ట్ అయిపోయి ఆయన ఇన్స్టా ఐడి తీసుకొని ఆవిడది సింగర్ ఝాన్సీ అని ఫాలో కూడా చేశారనమాట. బట్ నాకు ఇక్కడ తీసుకునేది ఒక సెంటిమెంటల్గా అయితే అనిపించింది. మరో పల్లవి ప్రశాంతి కాబోతుందా ఈవిడ అని అయితే అనిపించింది అనమాట. ఏంటంటే మొత్తం ఎమోషనల్ అనమాట. ఇలాంటి ఎమోషన్, ఒక రైతు బిడ్డ, ఇది అది అది అంటే తను 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిందంట వ్యవసాయం. అండ్ ఏమంటారు,
తను ఆల్రెడీ ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేస్తుందంట. అండ్ వాళ్ళ పేరెంట్స్కి నలుగురంట పిల్లలు. ఆ నలుగురు పిల్లల్లో ఎవరికో ఒకరికి గవర్నమెంట్ జాబ్ రావాలని వాళ్ళ నాన్న కోరికంట. మాది ఎలాగో తీరలేదు, కనీసం మీకైనా జాబ్ రావాలనే కోరికంట. సో కాబట్టి ఈవిడ గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తుందంట. ఒకటి సాంగ్స్ జానపదాలు పాడుతుందంట. ఆవిడ ఎప్పటి నుంచో 8th క్లాస్ నుంచి సంథింగ్ ఏదో క్లాస్ నుంచి జానపదాలు పాడుతున్నా సరే తనకి మంచి అవకాశాలు అయితే రాలేదని చెప్పింది. ఇప్పటి వరకు మంచి అవకాశాలు అయితే అంతగా ఏం రాలేదని అయితే చెప్పింది. సో అంత మంచి అవకాశాలు అయితే రాలేదు అని చెప్పింది. అండ్ ఇంకా వ్యవసాయం, చదువుకోవడం, ఈ సాంగ్స్ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అని అయితే తెలిపింది. బట్ ఆ కష్టాన్ని కూడా మోయాలి. తను ఒక్కతే కాదండి, మ్యాథ్స్ చాలా మంది అది మోస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు మోస్తూనే ఉన్నారు ఆ కష్టాన్ని. అలాంటి రైతు బిడ్డలు ఇంకా ఎంతమంది ఉన్నారో బయటికి రావాలంటే. ఇదొక ఎమోషనల్ డ్రామా అనిపించింది. ఈ డ్రామా కూడా ఆవిడ ఎమోషనల్ డ్రామా చేసిందని నేను అనట్లేదు. ఏంటంటే ఈ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జడ్జెస్ వాళ్ళు చేశారనిపించింది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు షోయింగ్ పర్సన్స్ని, కండలు ఉన్న వాళ్ళని, బలం ఉన్న వాళ్ళని, అందం ఉన్న వాళ్ళని, ఏదో యాటిట్యూడ్తో మాట్లాడే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు కదా. బట్ ఈవిడ్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏమంటున్నారంటే, అంటే బయట వాళ్ళు అనుకోవాలి కదా, అమ్మో అమాయకుల్ని కూడా తీసుకుంటున్నారు, రైతు బిడ్డలను కూడా తీసుకుంటున్నారు, వీళ్ళ జడ్జిమెంట్లో తప్పు లేదు, వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ కరెక్ట్, కింద నుంచి వచ్చిన పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్స్ని కూడా తీసుకుంటున్నారు, వీళ్ళు ఓన్లీ టాలెంటెడ్ పర్సన్స్ని తీసుకుంటారు. అయితే ఒకవేళ టాలెంటెడ్ పర్సన్స్ని తీసుకోనట్లయితే ఈ పిల్ల ఎలా సెలెక్ట్ అయ్యేది అని జనాలు ఆలోచించి మనం టాలెంటెడ్ పర్సన్స్ని తీసుకుంటాము అని జనాలు ఫీల్ అవ్వాలని వీళ్ళు సింగర్ ఝాన్సీని అప్రూవ్ చేసినట్లయితే నాకు అనిపించింది. మీకు ఈ సింగర్ ఝాన్సీ విషయంలో ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్స్ అనేవి మన ఛానల్కి చాలా అవసరం. నేను లాస్ట్ బిగ్ బాస్ నుంచి చెప్తున్నా, బట్ ఇప్పుడు ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే నేను చేస్తున్నా కాబట్టి మీరు కామెంట్స్ పెట్టండి. సో సింగర్ ఝాన్సీ విషయంలో ఒక ఎమోషనల్ డ్రామా ఉంది అని అయితే నేను ఫీల్ అవుతున్నా. మీకు ఎలా అనిపించిందో మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఒక రైతు బిడ్డ నీ కథలు బయటికి వెళ్ళాలి అంటే అలా చాలా మంది కథలు ఉన్నాయి బయటికి వెళ్ళాల్సినవి. బట్ మీరు అంత ఘనంగా చెప్పాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. ప్రతి ఒక్కరు పాజిటివ్ తీసుకున్నారు. సో ఇలాంటి ఎమోషనల్ డ్రామా నాకు తెలిసి బిగ్ బాస్లో వర్కౌట్ అవ్వదు. జనాలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ కూడా ఒక మంచి ఎమోషన్స్ అయితే బిగ్ బాస్లో పనికి రావు. జనాలు కూడా ప్రతి ఒక్కటి చూడడం ఆలోచించారు, మొదలు పెట్టారు ప్రతి ఒక్క విషయం గురించి. సో మీకు సింగర్ ఝాన్సీ విషయంలో ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. బట్ తను మాట్లాడే విధానం కానీ తను చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం కూడా ఒక రైతు ఫ్యామిలీ, ఒక కుటుంబం కాబట్టి ఆ కష్టాలు ఏంటో మనకే తెలుసు. ఏంటంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ అయితే ఏంటంటే, అసలు రైతు గురించి చెప్పమంటే ఏంటంటే, ఖచ్చితంగా వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. కానీ లాస్ట్లో ఎంత కష్టపడ్డా సరే ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాబడి ఉండదు. అయినా సరే ఆ వ్యవసాయాన్ని వదులుకోము, మళ్ళీ వ్యవసాయం చేస్తూనే ఉంటాము. ఎన్ని నష్టాలు వచ్చినా సరే వ్యవసాయాన్ని ఆపనిది రైతు అనేది ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే చాలా బాగా చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు ఎవరు నవదీప్ గారు గ్రీనే ఇచ్చారు. నీలాంటి కథలు బయటకు వెళ్ళాలని నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అండ్ ఆల్సో బిందు మాధవి గారు కూడా గ్రీన్ అయితే ఇచ్చారు. బట్ అభిజిత్ మాత్రం రెడ్ ఫ్లాగ్ చూపించారు. అది కూడా ఎందుకంటే నీళ్ళు ఇంకా స్పోర్టివ్నెస్ పెరగాలి, ఇంకా బాగా మాట్లాడాలి, ఈ అమాయకత్వం అనేది పోవాలి, ఇంకా చాలా ముందుకెళ్ళాలి, మనల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో అక్కడ మనం కూడా రెడీగా ఉండాలి వాళ్ళతో మాటల పోటీలకు దిగడానికి అని అభిజిత్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది. బట్ అభిజిత్ గారిలో నచ్చని విషయం నాకు ఇంకొకటి ఉంది. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా డెఫినెట్గా. ఈ జడ్జెస్ ముగ్గురు చాలా క్రింజ్ పర్సనాలిటీ అనిపించింది. అంటే ఈ ఎపిసోడ్లో, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అన్నా మార్చుకుంటారో లేదో కానీ ఈ ఎపిసోడ్లో నాకు చాలా క్రింజ్ అనిపించారు ముగ్గురు. చాలా వీళ్ళు క్రింజ్గా ఉన్నారు, క్రింజ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. అయితే ఇప్పుడు నాకు అభిజిత్ గారు నచ్చలేదని చెప్పాను కదా, ఇది శాలిని దామర్ల విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. అభిజిత్ గారు ఏంటంటే తనకు ఒక షూ టాస్క్ ఇచ్చారనమాట, షూ క్లీన్ చేయమని. షూ క్లీన్ చేశారు అంటే
ఫోన్ ఫేస్ లాక్ తీసుకున్నాడు నవదీప్ గారు. ఆవిడది ఫోన్ ఫేస్ లాక్ తీయమని చెప్తే ఆవిడ లాక్ తీసింది. అన్నీ చూడండి కానీ స్నాప్ చూడకండి అని చెప్పారు. స్నాప్ ఎందుకు చూడొద్దు అంటే మీ పర్సనల్ విషయాలు కూడా అలా ఒకవేళ చూస్తే మీకు ఓకేనా, ఇన్కేస్ మీ విషయాలు నేను చూస్తే ఓకేనా అని ఆవిడ రివర్స్లో చెప్పారనమాట వీళ్ళకి, జడ్జెస్కి. అది అయిపోయాక నెక్స్ట్ అంటే నీకు అస్సలు నచ్చిన విషయం ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ అని చెప్పావు కదా. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ వాష్రూమ్ క్లీన్ చేయించలేము కదా, సో షూ క్లీన్ చేయాలి నువ్వు అనేది చెప్పారు. ఆవిడ షూ క్లీన్ చేయడానికి ఒప్పుకున్నారు, క్లీన్ చేశారు. అప్పుడే ఆవిడ షూస్ని డిప్ చేశారనమాట వాటర్లో. అయితే బిందు మాధవి గారు చెప్పారు అలా షూస్ డిప్ చేయడం అవ్వదు అంటే, అలా అసలు ఎవరు షూస్ వాటర్లో డిప్ చేయరని ఆవిడ ఏం చేశారు, రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు. అదైపోగానే షూస్ క్లీన్ చేశారు. నెక్స్ట్ అది ఇంకో పర్సన్తో మాట్లాడి ఆ పర్సన్ వెళ్ళిపోయారు. ఆ పర్సన్ అబ్బా రియల్ ఎస్టేట్ అంట, ఆయన ఏవేవో చేస్తారంట, 23 years ఓల్డ్ అంట, ఎంటర్ప్రెన్యూర్ అంట. ఒక ఏకర్కి ఎన్ని కుంటలంటే 10,000 కుంటలు అంట. ఏం ఎంటర్ప్రెన్యూర్ రా బాబు, ఏం రియల్ ఎస్టేట్ చేస్తున్నావు రా బాబు అనిపించింది నాకు ఆయన విషయంలో. సో ఆయన్ని పంపించేశారు, ఆయన షో ఆఫ్ని. ఆయన ఇంకోటి చేశాడంటే, శాలిని దామెర్ల అక్కడ అది వాష్ చేస్తుంది కదా, క్లీన్ చేస్తుంది కదా షూస్, ఆవిడ స్టైలింగ్ ఎలా ఉంది అంటే 7 out of 10 అంట. అది ఎందుకు అంటే ఆవిడ నెక్ పీస్ మంచిగా లేదంట, ఆవిడ మేకప్ మంచిగా లేదంట, ఆవిడ లిప్స్టిక్ మంచిగా లేదంట. అయితే శ్రీముఖి గారిది అండ్ బిందు మాధవి గారిది పర్ఫెక్ట్గా ఉందంట. ఒకవేళ అంటే నేను మీకు మార్క్స్ ఇవ్వాలని నువ్వు అలా చెప్తున్నావంటే లేదు లేదు అంటే మార్క్స్ ఇవ్వాలని నేను చెప్పట్లేదు, ఏం చెప్తున్నానంటే ఏమన్నారు, ఈవిడ కొంచెం మేకప్ ఎక్కువ వేసుకుంది అని చెప్పారు. చెప్పగానే ఆవిడేం చేసిందంటే అసలు నీకే ఏ సెన్స్ లేదు, నీ అవుట్ఫిట్కి నేను 5/10 ఇస్తానని చెప్పింది. నీ అవుట్ఫిట్ కూడా నాకు నచ్చలేదు అసలు. ఆయన అవుట్ఫిట్ ఆయన రెడీ చేసుకున్నాడంట, ఆయన ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తాడంట, మోడల్ కూడా అంట. నీది కూడా నాకు నచ్చలేదు. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఓన్ టేస్ట్ వాళ్ళకు ఉంటుందని శాలిని దామెర్లో కూడా ఆ అబ్బాయికి ఇచ్చేసింది గట్టిగా. ఆయనకి 3 రెడ్ ఫ్లాగ్ చేశారు, క్లియర్ రిజెక్షన్ అనమాట, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శాలిని దామెర్లని హోల్డ్లో పెట్టారు. అయితే బిందు మాధవి గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారని చెప్పారు కదా. నవదీప్ కూడా నీ స్టోరీ చాలా బాగుంది, నువ్వు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చావు, ఇన్ కేస్ అంటే తన స్టోరీ చెప్పమన్నారు. చెప్పినప్పుడు తన 6 years రిలేషన్లో ఉందంట. ఆ రిలేషన్ కూడా 17 years ఓల్డ్లో స్టార్ట్ చేసిందంట. బట్ ఆ 6 yearsగా కూడా తనకి ఇది కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ పర్సన్ కాదు అని ఎప్పటి నుంచో అనుకుంటుందంట. కానీ అది తనలో తను స్టక్ అయిపోయిందంట, ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేకపోతుందంట. ఇంకా ఒకనొక టైంలో ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసింది తను. అంటే ఆ స్టక్ అయింది కూడా బయటకు వచ్చేసి తను చెప్పేసింది అనమాట, నీకు నాకు సెట్ అవ్వదు, నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నువ్వు వేరేలా ఉండాలనుకుంటున్నా, సో మనకి ఇది సెట్ అవ్వదు అని ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయారంట. అలా విడిపోయిన తర్వాత కూడా నార్మల్గా ఫ్రెండ్స్ గ్రూప్లో మాట్లాడుతున్నారు అని చెప్పారు. చెప్పి నువ్వు నాకు ఓకే, నీకు నాకు ఏం క్లాషెస్, నువ్వు తనకి ఏదన్నా చెప్తావా అని వాళ్ళు అడిగారు. ఈ స్టేజ్ దగ్గర నువ్వు తనకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అంటే, నీకు నాకు క్లాషెస్ ఏం లేవు, నాకు తెలుసు నీకు మ్యారేజ్ కూడా సెట్ అయిందని, నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అయితే ఆవిడ స్టేజ్ దగ్గర అయితే చెప్పారు. అలా చెప్పిన తర్వాత నువ్వు ఇన్ కేస్ తనతో ఇంకా టచ్లో ఉన్నావా అంటే మా గ్రూప్ మొత్తం ఉంది, టచ్లో ఉన్నాము అని చెప్పింది. నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, టచ్లో ఉన్నామని చెప్పింది. ఓకే, ఇన్ కేస్ తనకి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మీరు కలుస్తారా, మాట్లాడతారా అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఇన్ కేస్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్తో ఉంటే మాట్లాడుకోవచ్చు, కలవచ్చు అని మాట్లాడింది ఈ పిల్ల. అలాంటి ఆన్సర్స్ జడ్జెస్కి నచ్చాయంట, మామూలుగా ఇదైతే. అలా నచ్చి ఆవిడని సెలెక్ట్ చేసి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. అలా ఇచ్చిన తర్వాత అభిజిత్ అమ్మ, నాకు అభిజిత్ నచ్చలేదని చెప్పిన కదా, ఈ పాయింట్లో నచ్చలేదు. ఆ పాయింట్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఆవిడ షూ క్లీన్ చేశారు కదా, చూడు శాలిని, నువ్వు ప్రతి దాంట్లో ఓకే పర్ఫెక్ట్ ఉన్నావు అంటే, ఐ మీన్ నువ్వు ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్వి, నువ్వు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నావు, ఆయన నీకు బిగ్ బాస్ కావాలని నువ్వు ఇక్కడ వరకు వచ్చావు. బట్ నీకు బాత్రూమ్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ అంటే నచ్చదు. నేను కూడా వచ్చేటప్పుడు నా షూస్ నేను క్లీన్ చేసుకుంటాను, డెఫినెట్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ పనిని తక్కువ చేయొద్దు అని
ఆవిడ్ని కన్సోల్ చేయడానికి ఈయన పోయి ఆవిడ షూస్ ఆవిడ చెప్పులు తూచాడయ్యా. ఈయన జడ్జా అనిపించింది నాకు ఆ టైంలో. ఒకప్పుడు నా అభిజిత్తేనా ఈయన గారు అని అనిపించింది. అంత చిరాకు వచ్చింది. లిటరల్లీ చెప్పాలంటే నాకు అంత ఇరిటేటింగ్గా అనిపించింది. ఆ అమ్మాయి చెప్పులు తూచినప్పుడు అనిపించింది నాకు. మళ్ళీ ఏదనంటే ఆవిడని కన్సోల్ చేయడానికంట. కన్సోల్ చేయడానికైతే నార్మల్గా మాటలతో కన్సోల్ చేయవయ్యా. నువ్వు జడ్జివి, నువ్వు వెళ్ళి అలా చేయాల్సిన అవసరమే లేదు నీకు అసలు. బట్ నాకు అక్కడ చాలా ఓవర్ అనిపించింది. ముగ్గురేరా నాయన అనిపించింది ఆ జడ్జెస్. ఎవరి గౌరవం కూడా, ఎవరి రెస్పెక్ట్ కూడా వాళ్ళు నించోబెట్టుకోవట్లేదు అని. అయితే ఇక్కడ ఆవిడ శాలిని దామెర్లు అన్నది అభిజిత్కి ఏదో లాస్ట్లో చెప్తా అన్నావు కదా ఏంటి, ఇంకా అభిజిత్ గ్రీన్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత శ్రీముఖి అడిగింది, మరి ఏంటి అభిజిత్కి లాస్ట్లో ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు అని చెప్పారు. చెప్తే నేను ఎన్నో సీజన్స్ నుంచి చెప్తున్నాను, నాకు అభిజిత్ చూస్తున్నాను, నాకు అభిజిత్ అంటే చాలా ఇష్టం. ఓన్లీ ఫిజికల్గా ఉండడమే కాదు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే గేమ్ని గెలవచ్చు అని అభిజిత్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నేను ఫిజికల్ గేమ్స్ కూడా బాగా ఆడగలను. ఇప్పుడే 8 months నుంచి జిమ్కి వెళ్తున్నాను, కొంచెం కండొచ్చింది అని అంట. ఆవిడ మాటలు వింటుంటే నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. జడ్జెస్కి అంత వినసొంపుగా ఎలా ఉందో నాకు అర్థం కాలేదు, కానీ అంత ఇరిటేటింగ్గా అనిపించింది నాకు ఆవిడ మాటలు. అయితే ఇంకా ఈ అభిజిత్ కూడా దానికి పొంగిపోతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరికి మ్యాచే ఇద్దరికి అని అంటే, మొబైల్ నాకైతే చూపించలేదు, ఇప్పుడు స్నాప్ అభిజిత్కి చూపిస్తామని శ్రీముఖి అడిగింది. స్నాప్ అభిజిత్కి చూపిస్తానంటే చూపిస్తానంటే నవదీప్ అన్నాడు, మరి నాకు చూపించలేదుగా అంటే మీరు వేరు అభిజిత్ వేరు అంట. అంటే అప్పుడే చుట్టాలైపోయారా వేరు అని మాట్లాడుతున్నాను శ్రీముఖి అన్నది. అని ఇక్కడ పెళ్లి సెట్ చేద్దామంటే శ్రీముఖి ఏమో శాలినికి వెళ్ళి అంట, అమ్మాయికి వెళ్ళి, అండ్ బిందు మాధవి అయితే అబ్బాయికి వెళ్ళంట. ఇలాంటి క్రింజ్ స్టోరీస్ అన్ని చెప్పిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట వీళ్ళు. సో అలా సోది నడిచింది అక్కడ. నాకు అదే చాలా డిఫరెంట్గా అనిపించింది, వీళ్ళేంటి ఇలా ఏంటి అని, ముఖ్యంగా ఉప్పల్ బాలు విషయంలో. నెక్స్ట్ శ్రీముఖి ఇది కూడా తప్పుంది, నేను నెక్స్ట్ ఒక పాటలో చెప్తాను. ఆవిడ ఏం చేసిందో ఆవిడ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే శాలిని గురించి మాట్లాడుకుందాం. ఇలా మాట్లాడిన తర్వాత శాలిని ఊరికి అభిజిత్కి ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తుంటే బిందు మాధవి అంటుంది, నేను ఇన్నిసార్లు నీకు ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చాను, నాకు తిరిగి ఇవ్వట్లేదు, కానీ అభిజిత్కి అయితే ఊరికే ఇస్తున్నా కదా అనగానే ఈవిడ బ్లషింగ్ మామూలుగా కాదు. సరే ఎంతసేపు అని మాట్లాడుకుంటాం ఈవిడ గురించి, ఇంకా వేరే వాళ్ళ గురించి అన్న పోదాం. నాకు ఈవిడ గురించి మాట్లాడి నాకే తలనొప్పి, ఇరిటేషన్ అన్నీ వస్తున్నాయి. వదిలేద్దాం ఈవిడ గురించి ప్రజెంట్. అయితే నెక్స్ట్ గేమ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఇంకా ఈ విడకైతే ఈ శాలిని దామెర్లకి బిందు మాధవి గారు అయితే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, అండ్ ఆల్సో అభిజిత్ గారు కూడా గ్రీన్ ఫ్లాగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఆవిడకి నచ్చిన విషయం ఏంటంటే ఆవిడ షూస్ నవదీప్ కాదు, అభిజిత్ గారు వచ్చి ఆవిడ షూస్ తోడగానే ఇదిగో దీనికోసం సార్ మీరంటే ఇష్టం, మీరు ఇంకా ప్రూవ్ చేసుకున్నారు అంట. అంటే షూస్ తోడడం ప్రూవ్ చేసుకోవడం, ఏమున్నారా బాబు. నెక్స్ట్ ఇంకో పర్సన్ గురించి అయితే చెప్పబోతున్నా. ఇందులో శ్రీముఖి చేసిన తప్పు కూడా చెప్తా, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ అబ్బా, ఈ శ్రీముఖి దగ్గర నాకు నచ్చలేదని చెప్పాను కదా, అది ఎవరి విషయంలో అంటే రన్నింగ్ రాజే విషయంలో. అని ఎంత చాలా చులకనగా చూసారంటే శ్రీముఖి వచ్చారు, మాట్లాడారు, రావడంతోనే రన్నింగ్ రాజా అంటే ఏమంటే ఇంకా కొంచెం మంది చేస్తారు కదా బీభత్సాలు, వాళ్ళకున్న స్టైల్లో మాట్లాడడం, వాళ్ళకున్న ఇదిలో మాట్లాడడం, అలా వచ్చి నానా హడావుడి చేసాడు అనమాట స్టేజ్ మీద రన్నింగ్ రాజా. అలా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, జడ్జెస్ శ్రీముఖి లాగా యాక్ట్ చేయమని చెప్పారు. చేస్తే శ్రీముఖి లాగా హోస్ట్ చేయడం, ఏదేదో కొంచెం వెకిలిగా, కొంచెం పిచ్చిగా చేశారు. చేసినప్పుడు శ్రీముఖి అంది, నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అని సీరియస్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ జడ్జెస్ కావాలని పుల్లల అబ్బాయి ఎవరిని ఎక్కడ ఇరికించి ఎలా పంపించేయాలని అలా అనగానే జడ్జెస్ ఏం చేశారు అంటే, శ్రీముఖి కోపంగా ఉంది, పోయి ఓదార్చు అని చెప్పగానే కొంచెం ఈ రన్నింగ్ రాజా దగ్గరికి వెళ్ళాడు. వచ్చేస్తే చంప పగలగొడతా అని సీరియస్గా చెప్పింది. అసలు ఒక కంటెస్టెంట్తో మాట్లాడాల్సిన ఇదేనా ఆ శ్రీముఖి? నాకు ఈ విషయంలో కూడా అనిపించింది అనమాట. ఏంటంటే వీళ్ళు కావాలనే వాళ్ళకి ఎవరైతే నచ్చలేదో వాళ్ళని నెగిటివ్గా చూపించి బయటకు వెళ్ళగొడుతున్నారు, క్లియర్ రిజెక్షన్ ఇస్తున్నారు అని నాకు 100% అర్థమైంది. మీకు ఎలా అర్థమైందో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో కావాలని వీళ్ళు ఇలా చేశారు, నెగిటివిటీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా చిరాకు తెప్పించి వెళ్ళగొడుతున్నారని అయితే నాకు అనిపించింది పాపం. అయితే ఆ రన్నింగ్ రాజా
దగ్గర నుండి శ్రీముఖి వెళ్ళిపోయింది అనమాట. ఇది మరీ ఓవర్ యాక్షన్. అక్కడ నుంచి స్టేజ్ దిగి వెళ్ళిపోయింది ఆవిడ. అలా వెళ్ళిపోయిన తర్వాత పాపం రన్నింగ్ రాజా చాలా ఏడ్చాడు. అంటే ఏడుస్తుంటే వదిలే ఇవన్నీ ఇక్కడ వద్దు, వెళ్ళిపో నువ్వని నవదీపు, బిందుమాధవి, అభిజిత్ ముగ్గురు రెడ్ ఫ్లాగ్స్ చూపించారు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అని చెప్పారు. అయితే లేదని ఏడుస్తుంటే వద్దు ఇక్కడ ఏడవ మాకు, నువ్వు వెళ్ళి ఏడు అని చెప్తున్నారు. అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? అయితే ఆయన చెప్పాడు, లేదు ఇది నా చెల్లి కళ అని చెప్తే, అలాంటివి తర్వాత చూసుకోలే కానీ నువ్వు బయటికి వెళ్ళు. అసలు ఏం మాటలు ఇవి? నాకు నవదీప్ ఓవర్ యాక్షన్ ఇక్కడ బాగా అనిపించింది. ఎట్లా అనిపించింది అంటే అట్లా అనిపించింది. నెక్స్ట్ శ్రీముఖి ఓవర్ యాక్షన్, ఇది మరీ ఘోరం. అసలు ఇంత ఘోరంగా తయారయ్యారేంట్రా నాయన ఈ జడ్జిలు అనిపించింది. కావాలని వీళ్ళు కొంచెం మంది పర్సన్స్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు లోపలికి రావద్దు, మేము పంపించొద్దు. బట్ వాళ్ళని ఇక్కడ వరకు ఎందుకు తీసుకొస్తున్నారంటే వీళ్ళ టీఆర్పీ కోసం. లైక్ ఉప్పల్ బాలు విషయంలో అయినా, రన్నింగ్ రాజా విషయంలో అయినా సరే, ఖచ్చితంగా టీఆర్పీ కోసమే. ఈ సింగర్ ఛాన్స్ని కూడా వీళ్ళు మ్యాథ్స్ సెలెక్ట్ చేయకపోయే వాళ్ళు, కానీ దేనికి సెలెక్ట్ చేశారంటే ఒక రైతు బిడ్డని సెలెక్ట్ చేశారు. రైతులను కూడా వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారా నాయన అంటే వీళ్ళు చాలా గ్రేటు అని అనిపించుకోవాలని మాత్రమే సింగర్ ఝాన్సీని సెలెక్ట్ చేశారు అని అయితే నాకు 100% క్లియర్ కట్గా అర్థమైపోయింది. అలా కాకపోతే మ్యాథ్స్ సెలెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి పోషణ పర్సన్స్, స్టైల్గా యాటిట్యూడ్గా మాట్లాడే పర్సన్స్ కావాలి కదా. బ్రేకప్ స్టోరీలు, లవ్ స్టోరీలు ఇలా ఉండే పర్సన్స్ కావాలి. కానీ నీట్గా అమాయకంగా ఉన్నది ఉన్నట్లు చాలా లో నుంచి వచ్చి వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పి డబ్బుల కోసమే వచ్చాము అని చెప్పినప్పుడు వాళ్ళు నచ్చరంట. బట్ రియాలిటీగా మాట్లాడుకుంటే ఎవరైనా డబ్బుల కోసమేనబ్బా. ఆ జడ్జెస్ కూడా ఊరికొచ్చి అడుగుచున్నారా? వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లే రోజు, డబ్బుల కోసమే కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కళ్ళు డబ్బుల కోసమే కష్టపడేది. వాళ్ళు తినడానికే కష్టపడేది, ఉండడానికి కష్టపడేది, ఒక మంచి సెటిల్ అవ్వడానికి, మంచి ఫినాన్షియల్ స్టేటస్ ఉండడానికి, మంచి పొజిషన్లో ఉండడానికే కదా అక్కడికి వచ్చేది. బట్ రియాలిటీస్ ఒప్పుకోరు వాళ్ళు, ప్రాక్టికాలిటీ ఉండదు. వాళ్ళు మాట్లాడేది ఎమోషనల్గా. బట్ మీరు ఈ రెమ్యూనరేషన్ తీసుకోకుండా మీరు వర్క్ చేయొచ్చు, అందులో చేయరు కదా. మరి డబ్బు కోసమే కదా ప్రతి ఒక్కటి చేసేది. మరి ఎందుకని అలా మాట్లాడతారు? వాళ్ళకి డబ్బు ఉండాలి, ప్రేమ ఉండాలి, కరెక్టే, రెండూ ఉండాలి. కానీ డబ్బు కూడా మనకి ఇంపార్టెంటే కదా. ఈ ప్రేమ వచ్చి మనకి తిండి అయితే పెట్టదుగా, డబ్బు ఉంటేనే కదా తిండి పెట్టేది. ఇది చెప్తే జడ్జెస్కి నచ్చదంట. ఎవరు వచ్చి క్రింజ్ స్టోరీలు, లవ్ స్టోరీలు ఇవన్నీ చెప్తే జడ్జెస్కి నచ్చుతుందంట. చాలా డిఫరెంట్ ఉంటే వీళ్ళ మైండ్ సెట్. అసలు ఫస్ట్ ఎట్లా అనిపించింది అంటే వీళ్ళు ఫస్టే వీళ్ళని సెలెక్ట్ చేయాలి, వాళ్ళని సెలెక్ట్ చేయాలి అని అనుకొని మిగతా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. టాలెంట్ని చూసి సెలెక్ట్ చేస్తున్నట్టు నాకు ఎక్కడా అనిపించలేదు. డెఫినెట్గా ఒక షూస్ క్లీన్ చేస్తే సెలక్షనా? ఏం మనుషులు రా నాయన మీరు. ఏదన్నా ఉంటే పెద్ద టాస్క్ పెట్టి ఎవరు విన్ అవుతారో, మెంటల్గా ఎవరు స్టెబిలిటీగా ఉన్నారో, ఫిజికల్గా ఎవరు స్టెబిలిటీగా ఉన్నారో ఒక గట్టి టాస్క్ పెడితే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మీరు వాళ్ళని పక్కకు తోసినా బాగుంటుంది. బట్ లేదు, ముందే ఇలా ఏడిపించి మరీ పంపించేస్తున్నారు. ఇంకా రన్నింగ్ రాజా వెళ్ళిపోయాడు. పాపం చాలా ఏడుస్తూ వెళ్ళిపోయాడు అనమాట. ఆయన వెళ్ళిపోగానే శ్రీముఖి వచ్చి, వామ్మో ఇలాంటి పర్సన్స్ని భరించడం చాలా కష్టమంట. అసలు ముందు నిన్ను భరించడం కష్టంగా అనిపించింది నాకు. ఆ నిమిషంలో నీ మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ మొత్తం దొబ్బింది. అంత నెగిటివ్గా అనిపించింది నాకైతే నీ విషయంలో. సో ఇంకా వీళ్ళ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకున్న వేస్ట్. నాకు తెలిసి ఎపిసోడ్స్ అన్నీ ఇలానే చేస్తారో లేకపోతే కొంచెం మారుతారో చూడాలి. ఏం మారుతారో ఏంటో. వీళ్ళకి డెఫినెట్గా క్రింజ్ పర్సన్స్, బాడీ బిల్డర్స్ కావాలని చెప్పాను కదా. దానికి ఎగ్జాంపుల్ ఇంకొకటి మిథిలేష్. ఆయన వచ్చి ఏం చేశాడంటే కండలు చూపించాడు, బండలు చూపించాడు, పుషప్స్ చేశాడు. దానికి 3 గ్రీన్ ఫ్లాగ్స్, క్లియర్ యాక్సెప్టెన్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కండలు పెంచాలన్నమాట బిగ్ బాస్కి రావాలంటే, అంతేగాని కష్టపడి రాకూడదు. మీరు చేసేది అదే కదా. ఇప్పుడు ఆయన వచ్చేసి నేను తోపు, నేను తురుము, నేను ఇంకో కండలు పెంచాను, అది పెంచాను, ఇది పెంచాను, ఎంటర్ప్రెన్యూర్ని, నేను పుషప్ చేస్తాను, దాన్ని నా మీద వెయిట్ పెట్టండి అనగానే నవదీప్ వచ్చి శ్రీముఖిని పెట్టాలి నీ మీద అని ఒక క్రింజ్ జోకు. మామూలు జోక్ కాదు అది. అని నవ్వుకున్నారు వాళ్ళు. నవ్వుకొని పుషప్స్ పెట్టగానే ఆయన వెయిట్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆయన పుషప్స్ చేస్తుంటే వావ్ వాటి పుషప్స్, వాటి కండలు మామూలు కాదు, వేషాలు వాళ్ళే. ఏమోలే,
అయితే అలా చేశారనమాట వాళ్ళు. ఎందుకండి ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ చూడాలి గానీ, వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళని అది బట్టి లుక్స్ మ్యాటర్ కాదన్నప్పుడు, ఒక అమ్మాయి వచ్చి లుక్స్ అనేది మ్యాటర్ అని చెప్పినప్పుడు, మీరు లుక్స్ మ్యాటర్ కాదు అని, నీకు కాన్ఫిడెన్స్ లేదు అని, మేకప్ ఉన్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ నీకు ఇప్పుడు లేదు అని చెప్పి ఆ పిల్లని రిజెక్ట్ చేశారే. మరి కండలున్న అబ్బాయిని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేశారు? అంటే లుక్స్ మ్యాటర్ ఇక్కడ. లుక్స్ మ్యాటర్ అయినప్పుడు ఆ అమ్మాయి కరెక్టే కదా, మరి ఆ అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేశారు? మరి లుక్స్ ఇన్ కేస్ ఇంకొక వేలో లుక్స్ మ్యాటర్ కాదన్నప్పుడు ఆ పిల్లని రిజెక్ట్ చేసినప్పుడు వీడిని కూడా రిజెక్ట్ చేయాలి కదా. ఏ టాలెంట్ని చూసి మీరు యాక్సెప్ట్ చేశారు? మిథిలేష్ విషయంలో మళ్ళీ క్లియర్ యాక్సెప్టెన్స్. అది ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్లే. ఆ కండల్ని చూసి ఇచ్చారా మీరు? నువ్వు బిగ్ బాస్లో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతావు ఏంటి అంటే, నేను ఫిజికల్లీ చాలా బెటరు, నన్ను ఎవరు బీట్ చేయలేరు, కండలు ఉన్నాయి అని. మెంటల్లీ కూడా చాలా బెటర్ నేను. నాకు ఇంకోటి అభిజిత్కి సోప్ వేయడం, ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ అయిన వాళ్ళు జడ్జెస్కి సోపు. అభిజిత్కి ఏమని సోప్ వేశారు? సార్ మీరంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు మీరు చాలా మెంటల్గా చాలా బాగా ఆడతారు, అది సార్ ఇది సార్ అని ఎప్పట్లాగే అభిజిత్కి సోప్ వేసాడు. అయిపోయింది. అయితే నేను కూడా మెంటల్గా చాలా స్టేబుల్గా ఉంటాను అని చెప్పారు. నెక్స్ట్ మా సంచాలక్ ఒక టాస్క్ ఇచ్చారు. శ్రీముఖి సంచాలక్ నీకు అన్యాయం చేసింది, వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసింది. అప్పుడు నీ రియాక్షన్ ఏంటంటే, వాళ్ళు గేమ్ తప్పాడారు, నువ్వు నా విషయంలో ఎందుకు ఇలా చేసావంటే, శ్రీముఖి అంది నేను వాళ్ళకి ఫేవర్ అబ్బా అంటే, నువ్వు వాళ్ళకి ఫేవర్ ఎందుకుంటావు, నువ్వు సంచాలక్గా అంటే, నేను సంచాలక్ అయినా సరే వాళ్ళు నా టీం కాబట్టి నేను వాళ్ళకి ఫేవర్ అని శ్రీముఖి చెప్పింది. అలా ఎలా అవుతుంది? సంచాలక్ అన్నగానే అన్బయాస్డ్గా ఉండాలి అంటే, వాడికి ఆ మాట కూడా రాలి అన్బయాస్డ్ అని వాడు అట్లా చెప్పాల. సో సంచాలక్ అయితే నేను చెప్తున్నా అలా అని, సంచాలక్ అన్బయాస్డ్గా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు. నేను నెక్స్ట్ వీక్ నేను నామినేషన్ చేస్తా అంటే, ఈ పాయింట్లో నామినేషన్ చేసుకో నాకేం పర్లేదు అంటది శ్రీముఖి. అయితే డెఫినెట్గా చేస్తాను నామినేషన్, అప్పుడు చూసుకుందాం, జనాలు చూస్తున్నారంటే అబ్బు ఎంత క్యూట్గా చెప్పాడు, వాటి హ్యాండ్సమ్ అని అంటది. అలాంటి హ్యాండ్సమ్స్ కావాలనే కదా టాలెంట్ వాళ్ళని తొక్కేసేది మీరు, టాలెంట్ ఉన్న వాళ్ళని. సో ఈ వీడియో అయితే చాలా వైరల్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అలా మీరు వీడియో చూడడం వల్ల మనకి అంటే ఏమంటారు, వాచర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మన ఛానల్ ఇంకొంచెం పుష్ అవుతుంది. నెక్స్ట్ డిసెంబర్ నుంచి 8000 అవర్స్ అంట, డిసెంబర్ దాటిన తర్వాత. అంత సాహసం నేను చేయలేను కాబట్టి డిసెంబర్ యువతలో కొంచెం 4000 అవర్స్ కంప్లీట్ అయ్యేలాగా చేయండి ప్లీజ్. ఇంకా వారి గురించి నేను చెప్పడం మర్చిపోయానా? లేదు, మ్యాక్సిమం కవర్ చేశాను. బట్ ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఈ జడ్జెస్ కానీ జ్యూరీ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా క్రింజ్గా అనిపించారు. క్రింజ్ పర్సనాలిటీస్ని తీసుకుంటున్నట్టు అనిపించింది. ఎక్కడ ఒక కరెక్ట్ వేలో జరుగుతున్నట్లు అనిపించలేదు. కనీసం వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చినట్లు కానీ ఒక పర్ఫార్మెన్స్ చేయించినట్లు కానీ ఎక్కడ అనిపించలే. గుడ్డిగా వాళ్ళకి ఎవరైతే నచ్చారో బ్లైండ్గా ఫాలో అయ్యి వాళ్ళనే తీసుకొని వాళ్ళనే వాళ్ళతో పొగిడించుకొని వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు ఉందే తప్ప ఎవరు క్లియర్ కట్గా మంచి పర్సనాలిటీస్ని తీసుకొని వాళ్ళ లైఫ్ గురించి విని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అర్థం చేసుకొని వాళ్ళు ఏ పొజిషన్ నుంచి వచ్చారో తెలుసుకొని వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్లయితే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ అసలు ఒక రీజన్ లేకుండా ప్రతి ఒక్కరిని బయటికి పంపించాలి అనేది, ఎవరెవరైతే నచ్చలేదో వాళ్ళని బయటికి పంపించాలనే ఆలోచన నాకు అస్సలే నచ్చలేదు ఆ జడ్జెస్ నుంచి. ఉప్పల్ వాళ్ళు మాత్రం ఒక శబ్దం చేశాడు, డెఫినెట్గా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం నేను బిగ్ బాస్కి వస్తా అని. ఆయన అసలు సెలబ్రిటీ హోదాలో రావాలి కానీ కామనర్ హోదాలో ఎందుకు వచ్చాడో ఆ ఉప్పల్ వాళ్ళు నాకు అర్థం కాలేదు. బట్ ఖచ్చితంగా ఈసారి సెలబ్రిటీ హోదాలో వస్తాడు. మీరే అడిగారు కదా నిజంగానే మీకు ఫ్యాన్స్ ఉన్నారా అని. ఉప్పల్ బాలు ఫ్యాన్స్ ఉప్పల్ బాలుని బిగ్ బాస్కి పంపిస్తారు, మీరు చూడండి. సో బిగ్ బాస్ గురించి అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా చాలా క్రింజ్గా ఉంది. మనకి మాట్లాడుకోవడానికి అయితే చాలా మాటలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఎవరికి అన్యాయం జరిగిందో సపోర్ట్ చేయడానికి ఇది మనకు ఒక మంచి ప్లాట్ఫామ్. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. సో చెప్పినట్లే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్లే మీ ఒపీనియన్ ఏంటో మనకి తెలుస్తుంది. అండ్ ఆల్సో దాని గురించి కూడా డిస్కస్ చేయొచ్చు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది. సో ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ స్వరూప.